ఫస్ట్ ఒక 5 టైమ్స్ అట్లా 1 2 3 4 5 ముందుకు వెనక ఇట్లా 1 2 3 4 5 తర్వాత సర్కిల్ 1 2 3 4 5 రివర్స్ 1 2 3 4 5 ఇట్లా తర్వాత ఇట్లా తలవైపు చేతులు అప్ చేసుకొని మూవ్ రైట్ లెఫ్ట్ 1 2 3 4 5 6 7 8 గాలి నుంచి వదలాలి 9 10 తర్వాత బావిలో నీళ్ళు అయినట్టు 1 2 సైడ్ బెండింగ్ 10 టైమ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా మధ్యలో 1 మంచి చేసి ఉంటుంది 2 3 4 6 7 8 9 10 12 13 14 15 16 17 18 19 20 ఇప్పుడు ఫార్వర్డ్ బెండ్ చేసి లెగ్ ఎక్సర్సైజ్ జనరల్ గా చేయలేదు కానీ చేస్తే బటర్ఫ్లై చేస్తే ఆటోమేటిక్గా లెగ్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. థర్టీ సెకండ్స్ ఉంటాం అట్లనే. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేస్తే వార్మప్ కింద ఓకే నిలబడి సూర్య నమస్కారాలు చేస్తాం. సూర్య భగవాన్ నుంచి శక్తి వస్తుందండి భగవంతుడు చేయండి. సూర్య భగవాన్ నమస్కరించుకుంటూ ఆయన మంచి శక్తిని గ్రహిస్తున్నాను అనే భావంతో సూర్యుని యొక్క తేజస్సు శక్తి నా లోపలికి వస్తుంది అని ఓం రామ్ మిత్రాయ నమః అర్ధచంద్రాసనము కల్పించుకుంటున్నాం. ఎలా చూస్తుంది పాదహస్తాసనము మన యూనివర్సిటీ ప్రకారం చేయాలనుకుంటేనేమో అశ్వసంచలనాసనము, చతురంగ దండాసనము, శశాంకాసనము, అష్టాంగాసనము, భుజంగాసనము, పర్వతాసన, వర్ణ శశాంకాసనము, అశ్వసంచలనాసనం, పాదహస్తాసనం, అర్ధచంద్రాసనము. నమస్కారం. మళ్ళా సూర్య భగవాన్ యొక్క శక్తి వస్తుంది కొన్ని భావన. ఓం హ్రీం రవే నమః హస్తోత్తరాసనము, పాదహస్తాసనము, చలనాసనం చేయండి. కోటేశ్వర్ గారు మీరు మీ పద్ధతుల్లో చేసేయండి. దండాసన, దశాంకాసన, అష్టాంగాసన, భుజంగాసన, పర్వతాసన, సంచలనాసనము, పాదహస్తాసనము, ఓం హ్రూం సూర్యాయ నమః హస్తోత్తరాసనము, పాదహస్తాసనము, సంచలనాసనము, చతురంగ వర్ణాసనము, శశాంకాసన, అష్టాంగాసన, భుజంగాసనము, పర్వతాసనము,
ప్రశాంతాసన స్వసంచలనం అర్ధచంద్రాసనము నమస్తే. ఓం హ్రీం హ్రైం భార్వే నమః. उत्तरासना एक पादास्तासना संचलनासना चतुरंग दंडासनము అష్టాంగాసన భుజంగాసన పర్వతాసనము దశాంగాసనం అశ్వసంచలనం పాదహస్తాసనము నమస్తే. అంతే. రెస్ట్. వన్ మినిట్ రెస్ట్ తీసుకుంటాం అట్లా. సో వామప్, సూర్య నమస్కారాలు, హెడ్ ఎక్సర్సైజ్, స్పైన్, లెగ్ ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత కామన్గా ఉంటుంది కదా, అది వామప్ చేసుకున్నాం, బాడీని ట్యూన్ చేసుకుంటాం. ఇంకా బాగా వామప్, సూర్య నమస్కారాలు చేస్తాం. బాడీ వామ్ అయిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఆర్గాన్స్ చేసుకుంటాం. ఓకేనా? సరే, ఈరోజు గ్లాండ్స్ చేసుకుంటాం. సోమవారం ఆర్గాన్స్, మంగళవారం గ్లాండ్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటాం. ఇట్లా ఫస్ట్ సెక్షువల్ గ్లాండ్స్ని యాక్టివేట్ చేసుకోవడం కోసం ఈ కాలు మడమని తీసుకొచ్చి హ్యాండ్స్ దగ్గరగా ఉంచుకొని ఈ కాలు బొటన వేలు పట్టుకొని ఇలా లాగుతూ ఉండాలి. కాలు బొటన వేలు పట్టుకొని దీన్ని యోగా ముద్ర అంటారు. జానుశిరాసనం కాదు, ఇది యోగ ముద్ర. ఆ కాలు మడమ అక్కడ ఉంచి బొటన వేలు సహాయంతో ఈ కాలి బొటన వేలు లాగుతూ ఉండి ఆ వైపు బెండ్ అయినప్పుడు మీకు రైట్ నాస్ట్రిల్ మాత్రం యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. చూడండి. మహాముద్ర అంటారు దీన్ని. ఓకే, బాడీని డీటాక్స్ చేస్తుంది. శరీరంలో ఉన్న అన్ని రకాల వ్యర్థాలను బయటకు పంపించేస్తుంది ఆసనం చేయడం ద్వారా. ఎక్కడైనా సరే నీళ్ళలో ఉన్న మల్లం అంతా కూడా అడుక్కి చేరుతుంది కదా, అట్లా మన శరీరంలో వ్యర్థాలంతా మన జెంటల్ ఆర్గాన్స్ లోపల జీవదాత కేంద్రంలో స్టోర్ అవుతాయి. దాన్ని ప్యూరిఫై చేస్తుంది ఆసనం చేయటం వల్ల. కాలి బొట్టన వేలు గట్టిగా పట్టుకు లాగుతూ ఉండాలి. తల మోకాలు టచ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ స్థితిలో ఉండిపోతాం. శ్వాస బాగా జరుగుతూ ఉంటుంది. వెరీ గుడ్. రిలాక్స్. ఇది ఫస్ట్ ఆసనం. ఇక్కడ జనరల్ కి అనస్ కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది. శివని అనే నాడు ఉంటుంది. దాన్ని దీంతో ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకుని బాగా స్ట్రెచ్ చేసి ఇలా పట్టుకుని ఈ కాళ్ళని పట్టుకుని లాగాలి గట్టిగా. ఇలా ఒకవైపు బెండ్ అవుతుంది. అది ఫస్ట్ స్థితి. అట్లానే రెండో వైపు కూడా. ఇది ఫస్ట్ ఆసనం. ఇది సెక్షువల్ గ్లాండ్స్ ని యాక్టివేట్ చేసేది. నెక్స్ట్ ఎడ్రినల్ గ్లాండ్ యాక్టివేట్ చేయడం కోసం పశ్చిమోత్తాసనం చేస్తాం. పశ్చిమోత్తాసనంలో వీపు మీదే మనకి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. పొట్టలో ఏముండదు. పొట్టలో ఉంటుంది కానీ వీపే మనకి ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ స్ట్రైట్ కూర్చొని మంచిది పక్క చెప్పుకొని బాగా పైకి స్ట్రెచ్ చేసి వీళ్ళు బాగా పైకి స్ట్రెచ్ చేసి వీపు బాగా స్ట్రెచ్ చేసుకొని
వీపు మీద అవేర్నెస్ ఉంది, మెల్లిగా అలా 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 ఎంతవరకు వస్తే అంతవరకు అలా ఫార్వర్డ్ వెళ్ళాం. అలా మీరుంటే నెమ్మదిగా తల మోకాళ్ళ వైపు వెళ్ళిపోతా ఉంటుంది. మీరుంటే చాలు, మీరు ప్రెజర్ చేయకుండా అలా ఉంటే చాలు, చక్కగా స్థితి వచ్చేస్తూ ఉంటుంది. ఎంత వచ్చినా పర్లేదు. తల మోకాళ్ళు టచ్ అవ్వడం 100 అయితే ఇలా ఉంటే 70 మార్క్స్ గ్యారంటీ పాస్. ఓకే. ఇది వీపు భాగంలో కిడ్నీ మీద ఉండే ఎడ్రినల్ గ్లాండ్ యాక్టివేట్ చేస్తుంది బాగా. సెక్షువల్ గ్లాండ్స్ యాక్టివేట్ చేసుకున్నాం, ఎడ్రినల్ గ్లాండ్స్ యాక్టివేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ అయిపోయినప్పుడు కూడా ఎలా అయితే స్థితిలోకి వెళ్ళి అలా వెనక్కి గమనించండి. సెక్షువల్ గ్లాండ్స్, ఎడ్రినల్ గ్లాండ్ యాక్టివేట్. ఇంకేముంది? థర్డ్ గ్లాండ్, సెక్షువల్ గ్లాండ్, ఎడ్రినల్ గ్లాండ్, ప్యాంక్రియాటిక్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, థైరాయిడ్, పిట్యూటరీ, పీనియల్, బ్రెయిన్. ఇవే కదా ఇంకా గ్లాండ్స్ మనకి వరుసలో వస్తాం. నెక్స్ట్ ఒక రాత్రి తీసుకుంటే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ యాక్టివేట్. ఫస్ట్ ఇలానే పట్టుకుంటాం జనరల్గా. ఈ మోకాళ్ళ దగ్గర ఎక్కడ ఉండాలి? కరెక్ట్గా ఈ మోకాళ్ళ దగ్గర ఉండాలి. ఈ హ్యాండ్ సపోర్ట్ తీసుకుని బాగా స్ట్రైట్గా స్ట్రెచ్ చేసి కాలు పట్టుకుని ఇలా పట్టుకుంటాం. వీలుంటే పాదాన్ని నేల మీద ఉంచుకుంటాం. అందలేదనుకోండి యాంకిల్ దగ్గర పట్టుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. మెల్లిగా దీన్ని తీసుకెళ్తాం, ఈ కాలు షిఫ్ట్ చేసుకుంటాం అంతే. ఎక్కడ అందితే అక్కడ పట్టుకోండి. కాలు బొట్ట వేలు అందలేదు అనుకోండి యాంకిల్ దగ్గర పట్టుకోండి, సరిపోతుంది. అంతే. ఇక్కడ హాఫ్ మజిల్లో పట్టుకోండి, పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి. లేకపోతే ఏమని అట్లా. ఆపోజిట్ డైరెక్షన్ తిరుగుతా ఉంది. పొట్టలో ట్విస్టింగ్ ఏర్పడుతుంది, ఎడ్రినల్ గ్లాండ్ బాగా యాక్టివేట్ అవుతుంది. కడుపులో నొప్పి వస్తే, ఎప్పుడు కడుపులో నొప్పి వస్తే అప్పుడు చేస్తే వెంటనే తగ్గిపోతుంది. గ్యాస్ వల్ల కడుపులో నొప్పి వస్తే ఆపరేషన్ చేసిన వెంటనే తగ్గిపోతుంది, గ్యారంటీ. అలా ఈ వైపు కూడా క్లియర్. నెక్స్ట్ వచ్చేసేసి థైమస్ గ్లాండ్ యాక్టివేట్ చేయడం కోసం ఇట్లా ఫార్వర్డ్ పడి ఫస్ట్ విశ్రామ ఆసనానికి చేతులు గాలిలో ఉండి చెస్ట్ అట్లా ప్రెజర్ ఉన్నప్పుడు థైమస్ చెస్ట్ మీద బాగా యాక్టివేట్ అవుతుంది. ఇబ్బందిగా ఉంటే చేతులు కొంచెం నేల టచ్ చేసి బ్రీత్ అవుట్ చేయొచ్చు, లేకపోతే గాలిలోనే ఉంచవచ్చు. రెండోది మనకు 2 కాళ్ళు ఉండటం వల్ల ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. అదే పశువుకి 4 కాళ్ళు ఉండటం వల్ల చేసినప్పుడు ఈజీ. పది దీర్ఘ శ్వాసలు. థ్రోట్ యాక్టివేట్ చేయడం కోసం గోముఖాసనం కూడా చేస్తాం. ఈ గోముఖాసనం కూడా చెస్ట్ నెక్ పోర్షన్ మీద అవేర్నెస్ పెంచుతుంది బాగా. నా ఎడమ కాలు పైన ఉంటే కుడి చేయి పైన చేయి సాయంత్రం తల నొక్కుతాను.
అంతే. మసాలా రెండో వైపు చేస్తాం. ఏ కాలు పైన ఉంటే ఆపోజిట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తే బ్యాలెన్స్ ఉంటుంది. సేమ్ చేస్తే ఎక్కువ ప్రెజర్ అంతా ఒకవైపే ఉంటుంది. చూడండి, జానకి గారు మీరు తప్పు చేస్తున్నారు. ఏ కాలు పైన ఉంటే రెండు ఆపోజిట్ హ్యాండ్ పైకి ఉండాలి. ఎందుకు? సేమ్ సైడ్ చేయండి. ఇప్పుడు ఎఫెక్ట్ చూడండి, సేమ్ సైడ్ చేయండి. ఏదైనా ప్రాక్టికల్ గా ఉండాలి. ఓకే, ఇదే వైపు చేసా, ఈ కాలు లిఫ్ట్ చేసా, ఎక్కడ అవేర్నెస్ వెళ్ళింది? సేమ్ సైడ్ చేస్తే అవేర్నెస్ నడువులోకి వెళ్ళింది. చూడండి, నడువు దగ్గర ఉంటుంది, ఈ పోర్షన్ బ్యాక్ లో ఉంటుంది, పైన లేదు. అది ఆపోజిట్ చేస్తే పైన ఉంటుంది. అది గోముఖాసనం చేసి వేరే, పైనగా వస్తుంది కదా. ఏం చెబుతారు? భుజాల నొప్పులు, ఆర్మ్ పిట్స్ యాక్టివేట్ అవుతాయి, మెడ తల యాక్టివేట్ అయింది, లంగ్ కెపాసిటీ పెరిగిందని కదా చెప్పేది. మరి అవేర్నెస్ నడువులో ఉంటుంది, అది ఎట్లా జరిగింది? ఓన్లీ ఆపోజిట్ సైడ్ చేసినప్పుడే జరుగుతాయి. ఇలా పీల్చినప్పుడు వదిలినప్పుడు ఉండేది, సేమ్ సైడ్ పట్టుకున్నప్పుడు ఉండదు. చూడండి కావాలంటే. అంతేనా? అంతే. మనకే తెలుస్తాయి అన్ని, శాస్త్రంలో ఉంటది. శాస్త్రాన్ని ఎప్పటికప్పుడు తీర్చిదిద్దాల్సిన బాధ్యత మంది కూడా ఉంటుంది, సాధకులు. అంతే. సో సేమ్ సైడ్ చేస్తే మళ్ళీ అంతే, అపోజిట్ చేస్తేనే ఉంటుంది గోముఖాసనం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సరే సరే, ఎక్కడ దాకా వచ్చాం? విశుద్ధ కేంద్రం దాకా వచ్చాం. చెస్ట్, అప్పర్ చెస్ట్ అంటే విశుద్ధ కేంద్రం. సెక్షువల్ గ్లాండ్స్, అడ్రినల్ గ్లాండ్, ప్యాంక్రియాటిక్ గ్లాండ్, థైమస్, థైరాయిడ్. ఓకే, ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, మధ్యలో పీనియల్ గ్లాండ్ ఉంటుంది. సింపుల్ గా తల ఇలా అంటే వెళ్ళదు, ఇలా పట్టుకొని ఓవర్ అట్లా అంటే వెనక్కి కంఫర్ట్. అలా నెట్టేసిన తర్వాత మనం ఫస్ట్గా ఎట్లా చేస్తాం? పీల్చి వదులుతాం. కపాలభాతి ఏమో కేవలం వదలటం. అట్లా గాలి అయిపోయే వరకు వదిలితే ఎన్నోసార్లు చేయలేము, 10 సార్లు 15 సార్లు గాలి అయిపోతుంది. అప్పుడు మళ్ళీ తలను బ్యాక్ తీసుకొస్తాం. అసలు గాలి పీల్చే ప్రయత్నం చేయకుండా గాలిని వదిలేస్తూ 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 15-20 సార్లు గాలి అయిపోయినప్పుడు తల పైకి లేపాలి. ధృతి శక్తి వికాసం అంటారు దీన్ని. ఓకే, అయిపోతే మళ్ళీ తల సారికి తీసుకొచ్చుకోండి. ఇప్పుడు బాగా గాలి పీల్చుకోండి, తల వెనక వాల్చి మళ్ళీ చేయండి. ఎన్నిసార్లు చూస్తే అంతే. చేశారు. ఇదిగో వెనకాల పిలక పెట్టుకుంటారు కదా బ్రాహ్మణులు, ఆ పిలక భాగంలో యాక్టివేట్ అవుతుంది. చూడండి, చక్కగా ఎనర్జీ తెలిసి చూడండి. తెలిసిందా? లేకపోతే మళ్ళీ ఒకసారి చేయండి. తెలిసిందా? మనకి ఈ వెనుముక మధ్యలో బొడ్డు కరెక్ట్ గా ఇక్కడ ఒక పంపు ఉంటుంది. ఈ పంపు, ఈ బ్యాక్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది లోపల, ఆ ప్రెజర్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ రెండు బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పటికైనా ఎవరికైనా కానీ ఇక్కడ నొప్పి వస్తే గుర్తుపెట్టుకోండి, తలనొప్పి
ఇక్కడ వస్తే బీపీ ప్రాబ్లం, ఏదో లో బీపీ కానీ హై బీపీ కానీ బీపీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ వస్తే నొప్పి మాత్రం ఎవరికైనా ఇక్కడ నొప్పి వస్తుంది అంటే బీపీ ప్రాబ్లం ఉంటేనే వస్తుంది. ఓకేనా? ఇక్కడ వస్తే కడుపులో ప్రాబ్లం ఉంటే వస్తుంది. ఇది పొట్ట. ఓకే. ఇక్కడ వస్తే లివర్ గాల్ బ్లాడర్లో ఉండే సమస్య వస్తుంది, అరకపోతే, తినది అరకపోతే. దీన్నే సైడ్ పెయిన్ అంటారు. అది ఇక్కడ వచ్చేది మాత్రం మోషన్ సరిగ్గా వెళ్ళకపోతే వస్తుంది. ఎక్కడ వచ్చిన దాన్ని బట్టి కూడా నొప్పి ఉంటుంది. సార్ అటు ఇటు తిరుగుతా ఉంటే దానికి ఏ ప్రాబ్లం అండి? కొద్దిసేపు ఇక్కడ కొద్దిసేపు ఇక్కడ ఎట్లా వస్తాయి? అది మైగ్రేన్ కదా. మైగ్రేన్ అని అంటారా? ఏం లేదు, అంటే మొత్తం తిరుగుతా ఉంటుంది. మైగ్రేన్ ఏమైందంటే మీరు తిన్న ఆహారం అరగకుండా గ్యాస్ గా మారి ఆ గ్యాస్ తలలోకి వెళ్ళిపోతే అది తిరుగుతా ఉంటది. దానివల్ల ఏంటంటే తల చెస్ట్ పెయిన్ వాంతి వస్తుంది. వాంతి చేసుకుంటే తగ్గిపోద్ది. వాంతి చేసుకుంటే వాంతి చేసుకుంటుంది. ఏం చేసినా తగ్గదు. ఎందుకంటే మీరు ఏదో తిన్నారు, సరిపడలా మీ శరీరానికి. అది అది అప్పుడప్పుడు వస్తా ఉంటే సార్, అంటే కంటిన్యూగా ఉండదు, వస్తా పోతా, నిద్ర పట్టకపోవటం. ఏం లేదు, మీ పొట్ట సరిగ్గా లేదు, తల సరిగ్గా ఉండదు. వాంతి చేసుకుంటే పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఉన్న మల్లెం అంతా బయటకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ మల్లెం ఏర్పడటానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు నీళ్లు తాగాం 4-5 గ్లాసులు, వాంతి చేసుకున్నాం, ఆ వేస్ట్ అంతా, రక్తం పలచబడింది, వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోయిందా. ఓకే సార్. మళ్ళీ ఫ్రెష్ గా జ్యూస్లు ఫ్రెష్ గా ఏర్పడతా ఉంటుంది. మళ్ళీ ఏదో చెత్త తినదాకా, మళ్ళీ ఆ చెత్త అయిన దాకా బాడీ బాగానే ఉంటుంది. వాంతి చేసుకోండి, తగ్గిపోతుంది, చాలా వరకు క్లియర్ అయిపోయింది. దీనివల్ల వస్తుంది సార్, ఇక్కడ రెండు చెస్ట్ మధ్యలో కండరం ఒత్తుకున్నట్టుగా నొప్పిగా అనిపిస్తుంది సార్. ఏముండదు, యాక్చువల్గా ఏంటంటే ఈ పొట్ట స్టమక్ లో కనుక గ్యాస్ ఉందనుకోండి, అది పైకి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక కార్డియాక్ స్పెంటర్ అని ఉంటుంది ఒకటి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటాయి. ఈ ఇన్కమింగ్ ఏ కానీ అవుట్ గోయింగ్ సిస్టమ్ లేదు బాడీకి ఎప్పుడు. అది పైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ ఏర్పడుద్ది కదా, రాని ఇక్కడ ఆపిద్ది. అందుకని పట్టేస్తుంది గట్టిగా అట్లా. పట్టేస్తుంది సార్, టకటక అంటుంది సౌండ్ కూడా. అదే మరి, అది స్పెంటర్ కదా, గట్టి కండరం కదా, అది టైట్ అయింది. మీరు వాంతి చేసేసుకోండి కావాలని, క్లియర్ అయిపోయింది, ఉండదు, తగ్గిపోయింది. లేదు ఇదిగో. మీరు ఇన్స్టిట్యూట్లో ఎప్పుడు ఉంటారు సార్? ఈరోజు ఈ రోజా ఇన్స్టిట్యూట్ లో ఉండను, ఇంటి దగ్గర ఉంటాను. అంటే ఆదివారం మా బాబు ఆదివారమా? మీ అంటే బాబు ఇబ్బంది పడుతున్నాడు సార్, అందుకు మా బాబుకి ఇబ్బంది పడుతున్నాడు 4 రోజుల నుంచి, అందుకని నిన్న వద్దామంటే నిన్న నేను బయటకు వెళ్ళాను. అదే ఇన్స్టిట్యూట్ కాకపోతే ఇంటి దగ్గర రండి, ఇక్కడే శ్యామల నగర్ 8వ లైన్ ఉంటాను. సరే ఫోన్ చేసి వస్తాను సార్. రండి. ఇదిగో ఇక్కడ ఈ పెరికార్డియం 6 ఉంది కదా, దాన్ని నొక్కినా తగ్గిపోద్ది జనరల్గా. ఇదిగో ఇలా పట్టుకొని చెబుతా, పట్టుకోగానే గాలి ఫ్రీగా నడిచింది, చెస్ట్ ఫ్రీ అయింది. తెలిసిందా? అంతే. నెక్స్ట్, సరే, ఈ పీనియల్ గ్లాండ్ ఇది పీనియల్ గ్లాండ్ యాక్టివేట్, పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ చేయడం కోసం తలలో వంచేసి సేమ్ ప్రాసెస్, గాలిని వదులుతూ ఉంటుంది పిలిచే పని లేకుండా, ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు కనుబొమ్మల మధ్య ధ్యాస నిలిపి. సో నుదురు భాగం కళ్ళు యాక్టివ్గా అనిపిస్తాయి, ఫేస్ అంతా బ్రైట్గా అనిపిస్తూ ఉంటుంది. అంతేనా? తెలిసిందా? ఈ వైపు మళ్ళీ ఒకసారి చేయండి బాగా ప్రాపర్గా. అంతే, గమనించండి.
ఇది పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ చేస్తుంది, మాస్టర్ గ్లాండ్. ఇప్పుడు ఇక్కడ తల మీద అవేర్నెస్ నుంచి, మాడు తల మధ్య భాగంలో అవేర్నెస్ నుంచి, గాలిని ఎక్కువ పొట్ట ఛాతీ రెండు కదలకుండా గాలిని వదులుతూ ఇక్కడే అవేర్నెస్ ఉంచి బ్రెయిన్ యాక్టివేట్ అయింది. ఓకేనా? ధృతి, స్మృతి, స్మరణ శక్తి వికాసం. ఓకే, తల మీదే అవేర్నెస్ ఉంచండి, బ్రెయిన్ మీదే. అట్లా అయిపోయినా గమనిస్తే టాప్ లేచినట్టుగా ఫ్రీగా ఉంటుంది తలలో. తెలిసిందా? తల తేలికైందా? ఇక్కడ చేయండి మరొకసారి. అట్లా చేసి వదిలేస్తే తెలుస్తుంది మనకి. ఈ వెనక్కి చేస్తే ధైర్యం పెరుగుతుంది, ఈ ముందు చేస్తే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఈ పైన చేస్తేనేమో మెమరీ పవర్ పెరుగుతుంది. ధృతి శక్తి వికాసం అంటారు, స్మృతి స్మరణ శక్తి వికాసం అంటారు. వీటిని కొట్టండి నెట్ లో. ధృతి శక్తి వికాస ఉపయోగాలు, స్మృతి శక్తి వికాస ఉపయోగాలు, స్మరణ శక్తి వికాస యొక్క ఉపయోగాలు అంటే వస్తాయి. ఇప్పుడు అట్లా కింద నుంచి పైకి వచ్చాం. నిన్న ఏంటి ఆర్గాన్స్ పై నుంచి కిందకి వెళ్ళాం, ఈ రోజు అట్లా కింద నుంచి పైకి వచ్చాం. వెరీ గుడ్. ఇంకా ఆసనాలు ఉంటాయిలే, మనకు టైం లేదు కదా, మన రేపు చెప్తున్నాము. కపాలభతి చేద్దాం. మీకు తెలిసిన కపాలభతి చేయండి, మీరు ఎలా చేస్తారో అలానే చేయండి. నేను తర్వాత కరెక్షన్ ఇచ్చి కరెక్ట్గా ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకేనా? చేయండి, మీకు ఏమొచ్చో అది. కపాలభతి అమ్మా, కోటేశ్వర్ గారు, కపాలభతి ఫస్ట్గా కాదు. ఓకే, ఎన్ని చేసిన తర్వాత మనకు బ్రేక్ వచ్చింది కపాలభతి? ఇప్పుడు నేను ఒక 300 చేస్తాను చూడండి, బ్రేక్ లేకుండా. మీరు అట్లా చేయగలుగుతారో ప్రయత్నం చేయండి.
మీరు చేశారా? మీ బుడంలు అయినాయా? ఎటైనాయి? 200 చేశాను నేను. నేను 100 చేశా. ఎక్కడ నాగేనా? వెంటనే ఎట్లా చెప్పండి? మీరు 200 చేసిన తర్వాత ఆగిపోవాల్సి వచ్చిందా? అవును, అవును. అంతేనా? మీరు ఆగారా జనక గారు? మాకు కూర వస్తుందండి, దగ్గు వస్తుంది. దగ్గు వస్తుందా? ఇంకా మంచిది అయితే మీకు బ్యాక్టీరియా వైరస్ లేవు రావాలి అయితే. ఏంటండి? ఆ కూరకి ఇంకా బ్యాక్టీరియా వైరస్ లేవు రావాలండి, మంచిదే లే ఆ కూర. ఇక్కడ మిర్చి ఆట కదా, కూర వస్తుంది. అదేలేండమ్మా, నేను అదే జోక్ చేస్తున్నాను. ఓకే ఓకే. ఇక్కడ ఈ కపాలభాతి చేసేటప్పుడు గమనించాల్సింది ఏంటంటే, ఈ పొట్టని ట్యాప్ చేయాలి, ఇలా కొట్టాలి, గాలి వదిలేసినప్పుడు ట్యాప్ చేస్తాం. ట్యాప్ చేసినాక గాలిని మనం ఎక్స్టర్నల్ గా అసలు పీల్చే అవసరం లేకుండా పొట్టని స్లోగా రిలీజ్ చేయాలి. టప్పుని లాగి స్లోగా వదలాలి. ఆ గ్యాప్ ఇవ్వాలి కొంచెం, ఒక 5 seconds. మళ్ళీ కొంచెం gap. Yeah. అప్పుడు చేస్తూనే ఉండొచ్చు రోజంతా. నొప్పి రాదు, నడుము నొప్పి రాదు, పొట్ట నొప్పి రాదు, ఏమి రాదు. ఇట్లా కాకుండా ఇంకా కీలో పడినట్టు కనుక అంటే కొద్దిగా ఇంకా అయిపోతాం, ఇంకా చేయలేము, అయిపోయింది, ఎనర్జీ అయిపోయింది. ప్రాపర్గా స్లోగా చేస్తే బాగా చేస్తాం అంతే. పుట్ట లోపల స్లోగా రిలీజ్ చేస్తాం. గాలితో సంబంధం లేదు మీకు ఇంకా. పొట్టలాగా వదిలేస్తాయి. ఇట్లా చేస్తే మీకు ఎన్నైనా చేసి ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఇది పద్ధతి కపాలభాతి చేయడానికి. పొట్టలు లాగి ఉంచాలి, గాలి పీల్చడం అసలు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఒక లాజిక్ తెలిసింది, గమనించండి. అయిపోయింది కదా, ఒక నిమిషం అట్లానే ఉండండి, చెప్తా. కళ్ళు మూసుకొని గమనించండి. ఇప్పుడు మనం యాక్షన్ ఏమో పొట్టతో చేసాం, రియాక్షన్ ఇంత తలలో వస్తుంది చూడండి. తల బాగా తేలికైంది చూడండి. హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా, ఏ ఆలోచన లేకుండా స్థిరంగా నిశ్చలంగా ఉంటుంది మనసు. ముఖ్యంగా స్కల్ అంటే ఆ పైన పైన భాగంలో తెలుస్తూ ఉంటుంది కళ్ళు, అప్పర్ పోర్షన్ ఆఫ్ ద బ్రెయిన్ లో తెలుస్తూ ఉంటుంది. తెలిసిందా? ఇక్కడ తెలుసు. ఇప్పుడు తలనొప్పి వచ్చే వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది అంటే, పొట్టలో ఉంటుందా తలలో ఉంటుందా ప్రాబ్లం? తలలో పొట్టలో. పొట్టలోనా? అంతే. పొట్టకి ఎక్సర్సైజ్ చేస్తే తల ఫ్రీ అయిందా? తలకి ఎక్సర్సైజ్ చేసాము మనం. కపాలభాతిలో పొట్ట కదిలిందా తల కదిలిందమ్మా? పొట్టే కదా. పొట్ట కలిగించాము, పొట్ట కలిస్తే తల యాక్టివేట్ అయింది అంటే ప్రాబ్లం పొట్టలో ఉంటే ఏమైంది, తలలో ఇబ్బంది వచ్చింది. తలలో ఏముండదు. ఎవరైతే పొట్టను శుభ్రం చేసుకుంటారో, మోషన్ మలాన్ని ఎనిమా లాగా మోషన్స్ అయినా వాంతి చేసుకున్నా క్లీన్ అయిపోయింది. ఇది క్లీన్ గా ఉంటే ఇది క్లీన్ గా ఉంటుంది, అంతే. చిన్న లాజిక్ అంతే, ఏం లేదు ఇక్కడ, ఏముండదు. ఒకటి ఎవరు పొట్ట బాగుంటుంది, తల బాగుంటుంది, అంతే.
ఇప్పుడు చిన్నపిల్లలు నులి పురుగులు అంటారు, పెద్ద పిల్లలు కూడా ఉంటాయి నులి పురుగులు. ఆ పొట్టలో నులి పురుగులు తిరుగుతా ఉంటే ఇక్కడ కూడా ఎనర్జీ ఎట్లా తిరుగుతా ఉంటుంది. అర్థమైందా? అందుకనే మన యోగాలో ఏం చేస్తారు, ముందు సాధన చేసే ముందుగా దౌతి చేసుకో, నేతి దౌతి బస్తీ చేసుకో, ఎనిమా చేసుకో, క్లీన్ చేసుకో, అప్పుడు ఈ ప్రాక్టీస్ చేస్తే బాగా రిజల్ట్ వచ్చిందని చెప్తారు. ఓకేనా? అట్లా ఇది చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి, ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు పడుకొని విశ్రాంతి తీసుకొని అప్పుడు నాడి శుద్ధి ప్రాణాయామం చేసుకోవాలి. ఓకేనా? ఇది ఈరోజు గ్లాండ్స్ గురించి కపాలభాతి ఎక్సర్సైజ్. రేపేమో బాడీ స్ట్రెచ్చింగ్ చేయడం తెలుసుకుందాం. ఓకేనా? మళ్ళీ నేను ఇంకా క్లాస్ టైం అయింది, వేరే క్లాస్కి వెళ్ళాలి. ఓకే, రేపు కలుగుతాం. అవకాశం ఉంటే మన క్లాస్ టైమింగ్ని 5:30 to 6:30 చేసుకుందాం. ఎందుకంటే ఇంకా ఎండాకాలం వచ్చేసిందిగా, చలిదనం తగ్గిపోతుందిగా. నేను పెడతానులే గ్రూప్లో, అందరు జాయిన్ అవుతారు. అదే మరి. ఓకేనా? రేపు కలుగుతాం. రేపు చేద్దాంలే, ఎల్లుండి ఆలోచిద్దాం. ఎందుకంటే రేపు చేయొచ్చు, ఎల్లుండి జాగారం ఉంటాంగా, చేస్తామో లేదో తెలీదు. సార్ ఫోన్ చేసి రమ్మంటారా?